కథ చిరుద్యోగుల కథ. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. చిరుద్యోగులంతా కలిసి వాళ్ళ ఆఫీసర్ కూతురి పెళ్లి కోసం వాళ్ళ మేనేజర్కి 3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ కంపెనీలో ఉన్న ఉద్యోగులంతా ఒక చోట మీటింగ్ పెట్టుకున్నారు. ఆ పెళ్లి మేనేజర్ గారి రెండో కూతురిది. ఆ మీటింగ్లో తర్జన భర్జనలు సాగాయి. ఒకరేమో నేను అంత ఇచ్చుకోలేను, ఏ సమస్యలు లేనివారు 25,000 ఇచ్చుకోండి, నేను మాత్రం 10,000 ఇస్తాను అన్నాడు. ఏ సమస్యలు లేనివారా అంటూ అందరూ వెటకారంగా నవ్వారు. వారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. కార్మికుల బ్రతుకులు డబ్బు సమస్యలతో నిండిపోయి ఉంటాయి. డబ్బు లేదని వచ్చిన కష్టాలు తీరవు. ఆ మిషన్లైనా అప్పుడప్పుడు ఆగిపోతాయి గాని వీరి కష్టాలు మాత్రం ఆగవు. యాజమాన్యం కార్మికుల చెమటలతో ఏసీల్లో ఉంటారు. కార్మికుల కడుపు మంటతో కార్లలోనూ విమానాలలోనూ తిరుగుతారు. వారి విదేశీ బొచ్చు కుక్కలకైతే ఎంతైనా ఖర్చు పెడతారు గాని ఈ కార్మికులకు బోనస్ ఇమ్మంటే ఇవ్వరు. కార్మికులది పల్లేరుపై నడక, యాజమాన్యాన్ని పట్టుపరుపులపై పడక. స్ట్రైక్ చేస్తే ఉద్యోగంలో నుండి తీసేస్తారు. ఇక్కడ వీరి సమస్యలు తీర్చడానికి సినిమాల్లో హీరోల్లాగా ఎవరూ రారు. ఇక్కడ యాజమాన్యం కార్మిక నాయకుడిని కొనేసి వాళ్ళ నోరు మూయిస్తారు. మా ఆవిడకి సిజేరియన్ చెయ్యాలి, నాకు చాలా ఖర్చులున్నాయి అని ఒకడు, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఇప్పటికే బోలెడు అప్పులు చేశాను, నేను 25,000 ఇవ్వలేను, మేనేజర్ కూతురికి పెళ్ళేమో గాని ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది అని మరొకడు అంటూనే ఉన్నారు. ఎవరు ఏమన్నా మనం 3 లక్షలు మేనేజర్ గారికి పెళ్లికి నెల రోజుల ముందే ఇచ్చేస్తున్నాం, ఇది తప్పదు అని కార్మిక నాయకుడు గట్టిగా వక్కానించాడు. అసలు మనం మేనేజర్ కూతురి పెళ్లికి ఇలా చందాలు వేసుకుని 3 లక్షలు ఇవ్వడం అవసరమా అని ఒక కార్మికుడు అంటే దానికి కార్మిక నాయకుడు అవసరమే, ఎందుకంటే ఆయన పెద్ద కూతురి పెళ్లికి డబ్బు కావాల్సి వచ్చి మనలో 6గురిని ట్రాన్స్ఫర్ చేయించాడు. పిల్లల స్కూల్ మార్చాలి, వేరే ఊరు వెళ్ళి స్థిరపడాలంటే మాటలు కాదు కదా. అందుకని ఆ 6గురు ఒక్కొక్కరు 60,000 లంచం ఇచ్చి ఆ ట్రాన్స్ఫర్ ఆపించుకున్నారు. ఆ ట్రాన్స్ఫర్ ఆగే వరకు ఎంత టెన్షన్ పడ్డారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకూడదనే ఈ 25,000 ఉపాయం అన్నాడు.